నమస్తే. కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సి ఉండే. సో జడ్జి లీవ్లో ఉండడం కారణం చేత కొన్ని కారణాల చేత ఆమె బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడ్డది. సో పాపం కవిత మళ్ళీ ఇంకో రోజున బెయిల్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. సరే, బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా మళ్ళీ సిబిఐ కేసు ఉండనే ఉన్నది. ఈ కేసులో బెయిల్ వచ్చినా మళ్ళీ సిబిఐ కేసులో మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరగాలి, మళ్ళీ బెయిల్ రావాలి. సో ఇదంతా ప్రాసెస్ ఇంకా చాలా ఉన్నది. సరే, ఒక స్టెప్ అయితే వేయాలి కదా. కాబట్టి వాళ్ళ అడ్వకేట్లు వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఇందులో భాగంగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి ఏమో కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, బెయిల్ కావాలని అడిగినారు. ఇప్పుడేమో నాకు గర్భకోశానికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నది అండ్ దాంతోపాటుగా బీపీ ఉన్నది, దాంతోపాటుగా కొంత ఇబ్బందిగా అనిపిస్తున్నది, నాకు బెయిల్ కావాలని మళ్ళీ అడిగింది. సో ఆ బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడ్డది. సో దేనికోసం అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ బెయిల్ పిటిషన్పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన విచారణ వాయిదా పడ్డది. ఎందుకు వాయిదా పడ్డది? ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సి ఉన్నది, వాయిదా పడ్డది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా సెలవులో ఉండడంతో విచారణను వాయిదా వేయడం జరిగింది. సో ఆమె సెలవులో ఉన్నారట జడ్జి. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం వాదనలు వినబోతున్నది. అయితే కవితను రౌజ్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కవితకు. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారన్నమాట. సో ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ, ఈడీ మనీ లాండరింగ్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిందని, ఇందులో రాజకీయ కక్ష సాధింపు ఉందని ఆ పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. తాను ఈడీ కేసు దర్యాప్తునకు సహకరిస్తున్నానని, మహిళగా వైద్యపరమైన కారణాలు, బీఆర్ఎస్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె కోరారు. అందుకనే 2 సీట్లు చూపించింది. ఎవరు? ఈ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే. కవిత ఉంటే మరి ఎన్ని వచ్చినావు? 17 వచ్చినావు, ఇంకోటి ఎక్కువ 18 వచ్చినావు. ఈడీ అరెస్టుతో తాను సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేకపోతున్నాను అన్నారు. అయితే ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఈమె ప్రధాన పాత్రధారి, ఈమె కింగ్ పిన్, క్వీన్ పిన్. బెయిల్ ఇస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తుంది, ఈమె ఆల్రెడీ గతంలో బెదిరించింది అని ఈడీ కోర్టులో వాదిస్తున్నదన్నమాట. అయితే మనీ లాండరింగ్ కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. మార్చి 16వ తేదీన ఆమెను కోర్టులో హాజరుపరచగా 2 దఫాలుగా మొత్తం 10 రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. మార్చి 26వ తేదీన ఆమె కస్టడీ ముగియడంతో ట్రయల్ కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అయితే ఆయా కారణాలు చెబుతూ తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత 2 సార్లు పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒక పిటిషన్ని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు 2వ పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది. మంగళవారం విచారణ జరగాల్సింది, కానీ జడ్జి సెలవులో ఉండడంతో వాయిదా పడ్డది. సో మరి 22 లేదా 23 దాకా మళ్ళీ మేడం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. సరే, అప్పుడు కూడా వస్తుందా అంటే అది మళ్ళీ జడ్జి నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ని నమ్మితే, ఈమె చెప్పిన ఆర్గ్యుమెంట్స్ని కోర్టు భావిస్తే సాక్షులను మేము ప్రభావితం చేయదు, బెదిరియదు అనుకుంటే అప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సిబిఐ రెడీగా ఉన్నది. ఆల్రెడీ ఆ సిబిఐ కేసులో ఆమె అరెస్ట్ అయి ఉన్నది. సో కాబట్టి ఇప్పట్లో ఆమె బయటకు వచ్చే అవకాశాలు అయితే పెద్దగా కనబడట్లేదు. సో మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇంకా అవకాశం లేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ పైన చర్చ అయితే ఇప్పుడు లేదు. ఇలా 16 కాబట్టి 22, 23 మొత్తానికైతే ఎలక్షన్స్ అయితే ఈజీగా దాటే అవకాశం ఉంది. ఎలక్షన్స్ తర్వాత మరి చూడాలి. ఈమె అన్ని విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది. సిబిఐ కస్టడీలో కావచ్చు, ఈడీ కస్టడీలో, ముఖ్యంగా సిబిఐ కస్టడీలో అయితే నువ్వు అసలు మహబూబ్ నగర్లో భూములకు సంబంధించిన డబ్బులు ఎట్లా కొనమని శరత్ చంద్రారెడ్డిని బెదిరించినావు, తెలంగాణ జాగృతికి 80 లక్షల రూపాయలు ఎట్లా తీసుకున్నావు, ఇవన్నీ ఎవిడెన్స్ ముందు పెట్టిరు. నీళ్ళు నమిలింది. ఆమె సమాధానం కూడా దాటవేస్తుందని సిబిఐ కోర్టులో వాదిస్తూ ఉన్నది. చూడాలి మరి కోర్టు ఎట్లా డెసిషన్ తీసుకుంటుంది ఏంటి అనేది. మొత్తానికైతే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన బెయిల్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్స్ వాయిదా పడ్డాయి. కారణం ఏంటంటే జడ్జి సెలవులో ఉన్న కారణంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.